మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా వెనుకొండ మందమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా జరిగిన ఒంగోలు జాతి ఎడ్ల పందాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు జరిగిన పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ పందాల్లో గెలుపొందిన విజేతలకు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు, మాచర్ల శాసనసభ్యులు జూలగంటి బ్రహ్మారెడ్డి బహుమతులు అందజేశారు. దాదాపు మక్కిన మల్లికార్జున గారి నాన్నగారు రామయ్య గారి పేరు మీదుగా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎద్దుల పందాలు పెడుతున్నానని చెప్పడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. చాలా పెద్ద ఎత్తున జనం రావడం కూడా జరిగింది. రైతాంగం కూడా వ్యవసాయ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు వారం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే చాలా సంతోషకరం. నాకు తెలిసి ఒకటి కొత్తూరు కాన్స్టిట్యున్సీలో అందబట్లవారి పాలనలో దాదాపు 30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పెట్టారు. తర్వాత ఈ ప్రాంతంలో నేను ఇక్కడే అనమాట దాదాపు 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పెడతామన్నారు. అదే కాకుండా 7 సైజుల్లో ఎద్దుల పందాలు పెట్టారు. ఇక్కడ దాదాపు 150 జతల పైన గడిచిన వారం రోజుల నుంచి ఇక్కడ పాల్గొన్నాయంటే సామాన్యమైన విషయం కాదు. కమిటీ వారికి అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇందాక చెబుతూ ఉన్నారు ఇంకా బాగా జరపాలని. నేను చెబుతున్నా అంటే ఈసారి ప్రైజ్ బాగా ఇవ్వయా, గట్టిగా బ్రహ్మాండం జరుపుతారు. ఈసారి ట్రాక్టర్ అని చెప్పి ఆయనకి మా డబ్బులో నేను ఎమ్మెల్యే గారికి ఈసారి బాగా ట్రాక్టర్ వచ్చిన వాళ్ళందరూ మంచి ప్రైజ్ని. ఎందుకంటే మనం ఇచ్చే చాలా తక్కువ. వ్యవసాయ ఎద్దులు పెంచే రైతులకు మనం ఇచ్చే ప్రైజ్ చాలా తక్కువ. వాళ్ళు ఆస్తులను కూడా ఎద్దుల మీద ప్రేమతోటి ఖర్చు పెడితే వాటిని పోషణ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంత పెద్ద ఎత్తులు ఖర్చు పెడతారన్నమాట. గతంలో మన ఇళ్లలో రైతాంగం ఇళ్లలో ప్రతి ఇంట్లో ఆవులు ఎద్దులు ఉండేవి. ఇవాళ ఎక్కడో 1-2 ఎద్దులు 1-2 ఆవులు తప్ప కనపట్ల. ఇట్లాంటి వాళ్ళందరినీ మన లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే గానీ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇట్లాంటి పందాలు ఇంకా బాగా ఎక్కువ జరుగుతాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ప్రకాశం, గుంటూరు, మన జిల్లాల లాంటి జిల్లాల్లో మాత్రమే ఈ ఎద్దుల పందాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇందాక 2-3 విషయాలు అడిగారు. కరెంటుకి సంబంధించి లో వోల్టేజ్, ఇక్కడ ట్రాన్స్ఫారాలు కావాలి, లేకపోతే సబ్స్టేషన్ పెట్టమన్నారు. నా వంతు కృషిగా తప్పకుండా చేస్తాను. ఇంకోటి చాలా మంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మన ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారు. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద మెజార్టీ, కూటమికి వచ్చిన మెజార్టీ ఎప్పుడు కూడా ఎవరికి రాలేదు. ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. తప్పకుండా ఆ నమ్మకాన్ని ఏమాత్రం కూడా సన్నగిల్లకుండా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు నదుల అనుసంధానం చేసే కార్యక్రమంలో ఈ ప్రాంతం మన పల్నాడు, ప్రకాశం జిల్లాకి ఖచ్చితంగా ఉపయోగపడింది. ఎందుకంటే ఈ దేశంలో నదులు అనుసంధానం చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు, గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకి నీళ్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. అదేవిధంగా అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు. ఓ పక్కన పోలవరం కంప్లీట్ చేయాలి. గడిచిన 5 సంవత్సరాలు 1% పని కూడా చేయాలి. 70% పూర్తి చేసి ఇస్తే 1% కూడా పని చేయాల. మీకు తెలుసు, రాజధాని నిర్మాణం దశలో ఉంటే మొత్తం 5 సంవత్సరాలు 3 రాజధానులనే ఒక మోసపూర్వమైన ఆలోచనతో రాజధాని నిర్మాణాన్ని ఆపేశారు. డెవలప్మెంట్ అయిపోయింది. గ్రామాల్లో ఎక్కడ కూడా పనులు జరగలేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అన్ని కూడా మీ నమ్మకాన్ని ఏమాత్రం కూడా సన్నగిల్లకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బనకచెర్ల ప్రాజెక్టు కి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితోటి ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాలకి నీళ్లు తీసుకురావాలి. రాష్ట్రంలో ఏ రైతాంగం కూడా నీళ్లు అందట్లేదని కాలువల మీద రావటం కానీ నీళ్లు అందట్లేదని పొలాలు ఎండిపోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి కూడా మరొకసారి పేరు తెలియజేసుకుంటూ అందరికీ ఈ కార్యక్రమంలో మాకు పాల్గొనే అవకాశం కలిగిన ఈ అవకాశం వచ్చినందుకు అందరూ కూడా మరొకసారి రైతాంగానికి, కమిటీ వారికి, పెద్దలకి అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.